పైసలు 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 ఎక్కడున్నాయి? పైసలు లేవు నా దగ్గర బిడ్డ. ఏడున్నాయి ఇప్పుడు? డాడీకి చెట్టు వేరు, నా దగ్గర పైసలు ఎక్కడి? నాన్నో దిక్కువాయ్, అవో దిక్కు, తాతో దిక్కువాయ్. మా డాడీ లేడు, మా అమ్మ లేదు, పైసలు అందరు పోతారు. నాని నేను ఏడ తెచ్చియాలి? డాడీని అడుక్కోపో, నాకు బిడ్డ నా చేతిలోకి వస్తున్నాడు బిడ్డ. డాడీని అడుగుపో, డాడీని మమ్మీని అడుక్కోపో అంచను. నేను ఏడ తెచ్చియాలి? నేను ఏం చేస్తా? నువ్వు నాకు కూర్చున్నాక నాకే బుక్కడి పెట్టాలి నువ్వు తెచ్చి. లేదే అవ్వ నాకు నువ్వు కట్టుకుంటా. నాని నువ్వు కొనుక్కొచ్చుకోపోరా, నాని చేతిలో కొత్తలేవు బియ్యం ఉన్నాయి. మీ మామి నాన్న కొనుక్కొచ్చుకోపో, బాంచను అంగడి చెయ్యకు, కొట్టు తీయటం బాంచను. పైసలు ఎందుకని నువ్వు చిన్నగా నీ కొట్టుకోరాదు. పెద్దగా అయినాక మీ అన్నకి అయినాక నీ పెద్దగా అయినాక ఇస్తా నీకు. రేపు నాకు ఇస్తా. మరి ఇయ్యాలి ఇప్పుడు లేవు. ఇప్పుడు పైసలు లేవు. ఏ పడి కావాలి? బగ్గ కావాలన్నా? చిన్నగా ఉన్నావు. నేను రాంగ కొనుక్కొస్తా, రాంగ కొనుక్కొస్తా. నీకు తెలియదు. నేను చిన్న చిన్న బాంబులు కొనుక్కొస్తా, పెద్ద పెద్ద కొనుక్కరావద్దు. అట్లా కాదు. మీ ఫ్రెండ్స్ వాళ్ళు పెద్దోళ్ళు నీకు తెలియదు. నేను కొనుక్కొస్తా, చిన్న చిన్న కొనుక్కొస్తా. ఇప్పుడు దీపావళి వస్తుంది కదా, దీపావళి వస్తే ఇప్పుడు మా దోస్తు వాళ్ళు అందరు బాంబులు కొనుక్కుంటారు. అయితే ఇప్పుడు నాకు పైసలు కావాలి. మీ అయ్యా అనుకోపో, నాగరెక్కడి ఏ మా అయ్య వచ్చే వరకు అందరు పోతారు మా దోస్తు వాళ్ళు. నువ్వే అమ్మో లేవచ్చలేదు. దీనికి ఏమవుతుంది? నాకు లోటీ పెద్దది. లోటెక్క నాగరెక్కడిగా ఇంకోటి చెప్పను. దీనికి ఒక్క బాంబు కుతాను రావు. వస్తాయి మొత్తం వస్తాయి. పెద్ద లోటీ పెద్దలు బాబోయ్. దీనికి ఏమవుతున్నాయి అన్ని? అయ్యో ఏందో నువ్వు చాలా ఇవి నాకైతే వచ్చినప్పుడు ఒక్క పైసా నువ్వు ఇవ్వదు. ఇలాగేమో ఇప్పుడు ఇచ్చినా కానీ నువ్వు ఇంకా ఏమంటావు? ఇది వెనక దినం కాదు. ఇచ్చిపో. ఏ నాకు ఇంకా కావాలి. ఏమి ఇచ్చుడు నాకు ఏమో రూపాయి లేదంటే ఇక ఇదే పని ఆయనకు ఏమో అని ఇంటికి చాలుతాయి. దోస్తులు అందరు పెద్ద పెద్ద బాంబులు కొనుక్కున్నారు దీపావళికి. పెద్ద కొడుకోపో. చిన్న ఇవి రూపాయి బిల్లలు ఇస్తున్నావు. ఒక్కొక్కటి 10 రూపాయలు నోటికో బిల్ల చూడు. ఇక చూడు, ఇది 10 రూపాయల బిల్ల కదా. 10 రూపాయల బిల్ల అయితే 50 వస్తాయి. 50 కొనుక్కరా. నన్ను అడవసాదు కదా. బాంబులకు పైసలు కావాలి. ఇప్పుడు అద్దా మరి. ఇప్పుడు బాంబులు వెళ్ళాలి మళ్ళీ చూద్దాం. అంటే మా పుస్తకాలు అందరూ కొనుక్కుంటారు. మన పైసలు ఇవ్వు ఇయ్య అంటే మరి నువ్వు ఏడు అదే పైసలు ఇవి నాకు ఇస్తున్నా. పైసలు ఇవి నాకు కావాలి. పైసలు ఇప్పుడు అవో మొన్నటి ఎలాడి నాకు పైసలు చెప్పదిగా. ఎప్పుడు మొన్న చెప్పినా కదా. మొన్న పెట్టుకోవాలి. అవో మళ్ళీ ఇప్పుడు కావద్దా? ఇప్పుడు పండుగ కానాలా? ఇక మరి బాంబులు అంటే అందరు కొనుక్కుంటారు. పైసలు నాకు వెళ్ళదు ఇప్పుడు. లేవు జేబులు అంటే మొన్నటి ఎలాడి నాకు పైసలు ఇస్తా ఇప్పుడు కానీ మొన్న ఇచ్చా నాకు ఇప్పుడు కావాలి. నువ్వేం చేసేది నాకు పైసలు ఇప్పుడు నాకు తెలియదు. ఇంట్లోకి వెళ్ళి లేపో ఇప్పుడు నాకు కావాలి పైసలు. నాకు పేరే మా దుకాణంలో పైసలు తీసుకుంటా. నాకు కావాలి ఇప్పుడు ఎట్లా చేసిన అంతే. నాకు ఇస్తావయ్యా ఇప్పుడు అంతే. అప్పుడే ఇప్పుడే మరి అంతే. నీ దుకాణంలో నీ పేరు దుకాణంలో చెప్పి నీ బాంబులు నా పేరు చెప్తారు. మరి ఒక 100 రూపాయలు నీ మన చూడు నీ జేబులు చూడు. ఇవేంది 20 ఉన్నాయి కదా. మరి పురాత 20కి ఏమవుతాయి? నాకు ఇప్పుడు నాకు కావాలి మరి.
అరే పైసలు ఏ పట్టించారు మీ వాళ్ళు? ఏ మా తాతకి ఇట్లా గిన్నె ఇచ్చిర్రు. మీ వాళ్ళే పట్టించారా? మా వాళ్ళు 20 ఇచ్చిర్రు. నాకు కూడా పైసలు లేవు కదా. వాళ్ళేమో గన్యానం మేల్చిర్రు. మనకేమో పైసలు లేవు. పెన సర్వీస్ వాళ్ళు ఎట్లా వేసారు, మనం ముందు వేయాలి. ఖచ్చితంగా బాగా మరి సంపద అన్న దగ్గర పోయి అడుగుదాం పారు బాగుంది. సంపద అన్న మరి మనం బాంబులు వేయలేదా దీపావళినా? తెలంగాణ మరి మీరు ఏమైనా తెచ్చిరా పైసలు? మనిషికి నేను వేసుకున్నాం పైసలు మరి. మరి అన్ని నాతోటే పెట్టి ఏ నీతో మొన్న కింద ఆడకట్టలు చూసినా ఎట్లా వెళ్తారో చూసినావుగా. ఈసారి మనం కూడా వెళ్దాం. మరి మన మీద పెండ బాంబులని మనం పెండ పడతాడు చేసిరు కదా, డబల్ వెళ్దాం. మరి పైసలు పట్టుకోవాలి, నేను బండి తెస్తా, ఊరిపల్లి పోయి వంకాలి. ఓకేనా? నమస్తే ప్రశాంత్. దానిలేడా డాడీ బయటకు వెళ్ళింది ఫంక్షన్ కి. ఏమంటావు? మాకు బాంబులు కావాలి. బాంబులా ఉన్నాయి, ఎసండి కావాలి. అయితే దసరాప్పుడు జైత్యాల తెచ్చి అవన్నీ క్రిస్మస్ బాంబులు అయిపోయినాయి. మా ఇజ్జత్ పోయింది వాళ్ళకి. ఓకే, ఎట్లా ఇస్తాం అంటే బాంబులు మొత్తం ఊరంతా తిరగబడుతుంది. అట్లయినా పెద్ద పెద్ద షార్ట్స్ అన్నా చూపించి బాంబులు చూపించండి. ఇక్కడ ఇవి ఉన్నాయి, భూ చక్రాలు ఉన్నాయి, ఇంకా పెద్ద లేవా? ఇంకా పెద్దవి ఉన్నాయి. షార్ట్స్ ఉన్నాయి లోపల, షార్ట్స్ చుట్టూ బాంబులు లోపల మరి. బాంబులు కావాలా? అందరు బాంబులు వెళ్తారు. బాగా అర్థమైంది. జల్దీ అగిపెట్టేందుకు లైటర్ తెప్పిరే. రెండు కాదు, మూడు పెడతాం. ఇగో వాళ్ళకంటే మనం ఏమన్నా తక్కువనే రెండు ఇటు తీరే అన్న నీ అమ్మ గట్టుజాటే అదే సుదిలో పెట్టి మస్తు అంటే అప్పుడు చిన్న బాంబులు అంటే పెద్దవి పెట్టు. మేడం అరే రందీప్ గా చిన్న బాంబులు ఏం పెడతావురా, పెద్ద బాంబులు పెట్టు. మీరు ఆడకట్టలు లేచి రావాలి. వేద్దామా? వేద్దాం. అరే తమ్ముళ్ళు చూసిర్రా మా బామ్మలు ఎట్లా వెళ్ళి అట్లుంటాయి. మా బామ్మలు సుతిల్ బామ్మ చూసిర్రా ఎట్లా వెళ్ళి డూ డూ అంటే అరే చోటు, మీరు 2-3 బాంబులు పెట్టి మీరు అవుతలేరు కదా, మేము పెట్టిన బాంబులు ఘోరంగా వెళ్ళారు. ఆ చోటు అన్నారు మీ అన్ని తర బాంబులే, మాయ పెద్ద బాంబులు అందరు లేచొచ్చి చూసిర్రా. మేము పెడితే మీ పండుకున్న ముసలోడు కూడా లేదొచ్చి గింట వెళ్ళే కదా మీ అన్ని బుడ్డ బుడ్డ బాబులు కథలు అంటున్నారు. బాంబులు తెచ్చి మీరు అవుతలేరు కదా. 150 రూపాయల బాంబులు రా సుతిల్ బాంబులు. చెప్తున్నట్లేదు. సర్పంచ్ ఫోన్ చేసి మాట్లాడాలి. అలా సర్పంచ్ కూడా మా వాడకట్టు లొల్లి బాగా అవుతుంది, మీరు రావాలి. చెప్తుంటలేరు వీళ్ళు. వచ్చి మీరు ఏమైంది తమ్మి? ఏమన్నా బాంబులు కొట్టుకుంటున్నాను కదా, బాంబులు కొట్టుకుంటున్నా. అయ్యో వీళ్ళు బాగా లొల్లి ఎత్తురా మా మీదకి. అదేందా తమ్ముడు గొడవ చేస్తా మీరు? ఏమైందమ్మా? లొల్లి పెట్టుకుంటున్నారా? నాని అట్లా చేయకూడదు కదా, పండగ వాతావరణం. అన్నయ్య మేము ఇక్కడనే పెట్టుకుంటున్నాం బాంబు, వీళ్ళు కావాలని లొల్లి పెట్టుకుంటున్నాం. వచ్చి మందిర మందిర బాంబు ఎత్తురు. అట్లా చేయొద్దు మీరు. ఎట్లా చెప్పు మేము ఆడ నిల్చుంటే మళ్ళా మరి
ఇగో చెప్పు ఇక్కడ ఉన్న ఇక్కడ యూత్ ఫ్రెండ్లకు వాళ్ళిద్దరికి గతంలో వాళ్ళ గొడవలు ఉన్నాయి. ఓకే కాబట్టి ఇద్దరిని పిలిపించి మాట్లాడి ఎందుకంటే మళ్ళీ వచ్చి ముందర సర్పంచ్ వచ్చినాయి మళ్ళీ అప్పటికి అపోజిట్ అయిపోతారు మనం. ఓకేనా? ఆలోచనతో ముందుకు పోదాం, వాళ్ళని ఏకపక్షంగా ఉండడం కోసం మన ప్రయత్నం మనం చేద్దాం. ఓకే ఓకే. అన్న ఏం లేదు, ప్రతి పండుగకి వీళ్ళు వచ్చి మా మీద కావాలని లేదన్న వీళ్ళే చేస్తారు, మేమైతే అసలు ఎప్పుడు కావాలంటే సన్ని అడుగు. ఏ కాదన్న నిజంగా అన్న ఎప్పుడు వచ్చి మేము చేసుకునే వాళ్ళకి వచ్చి ఇల్లు లొల్లి చేస్తారు. ఓకే అట్లా అన్న మా ఆదులో మేము ఉన్నాం, వాళ్ళే వచ్చి మా బాంబులు పెట్టుడు బాంబులు వేసుడు పోదా నిప్పులు అది ఇటువంటి తట్టుకోవాలి పడయా. అదే గట్లా రాకెట్ పెడితే పోడానికి దెబ్బ తాకింది. మీ కూడా రాకెట్ పెడితే మరి వచ్చి మా వాళ్ళ అలా పడ్డది, మరి మాకైతే మండాలి. మరి ఫస్ట్ మీరు పెట్టాక గొడవ పెట్టుకోకండి. గొడవ ఏంటంటే ఇట్లా గొడవ పెట్టుకోవడం పద్ధతి కాదన్న విలేజ్ లో. మీరు మా గ్రామానికి మార్గదర్శకంగా నడిచేవాళ్ళు. బాంబు వేసినావా అలా పడ్డాయా పడ్డది పడ్డాయా పడ్డది పడ్డా వాళ్ళు ఏమంటారు తెలుసా మా ఎందుకు వేసినావు అంటారు అంటుండ్రు వాళ్ళు మొత్తం ఫ్యాన్తో ఒక్కడే మా ఉన్న నా ఇల్లు ఇక్కడ. ఓకే ఓకే దానికి ఏం క్రియేట్ చేయరు. నేను ఒకటి చెప్తా, మీరు వింటారు. మీరు చెప్పినాక ఓకే, మీరు వింటానంటే నేను ఒకటి చెప్తా, మీరు ఓకేనా తమ్ముడు? మీరు పెద్దోళ్ళు ఊరు నడిపించేటోళ్ళు ఇక మీరు ఎట్లా అంటారు? ధన్యవాదాలు. నేను మీకు ఖచ్చితంగా సమర్థవంతంగా మనం దీపావళి పండుగ అంటే ఏంటో అని మీరు ఒకసారి చేతిలో వచ్చి చేసుకోండి. ఒకరి జోలికి ఒకరు పోకుండా ఇంకొకసారి గొడవ పెట్టుకోకండి, ఓకేనా? చెప్పండి కూడా. మరి మామ అంగీయాలి. హలో గంగాధరనా, అంటే మనకి కొన్ని దీపాలను వత్తులు అవి కొంచెం పంపించండి. మన ఇక్కడ గ్రామంలో దీపావళి సెలబ్రేషన్ చేస్తున్నారు పిల్లలు. సో ఇంకా ఒకసారి మీరు కొంచెం పంపిస్తే నేను ఇక్కడ పిల్లలతో కొంచెం సెలబ్రేషన్లో విలీనం అయిపోతాం, ఓకేనా? ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. గంట మాత్రం గట్టి కొట్టు.